హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లెట్ వేసుకునేటప్పుడు చాలామంది గుడ్డు చెదగొట్టి అందులో కారం ఇవన్నీ వేసేస్తారు. అలా కాకుండా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పే విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కారం అది ఎక్కడ ఉండదు. ముందైతే ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలకైతే ఆనియన్స్ సంగా వేయండి, చిల్లీ వేయొద్దు. 2 ఎగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. 2 గుడ్లు అయితే తీసుకున్నాను. కారం, పసుపు, కొంచెం చిన్నది పంచదార వేస్తాను నేను. ఒకసారి చూడండి. ఆ పంచదార వేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ పొంగుతుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నేను చేస్తాను ఇలాగని కామెంట్ చేయండి. చూడండి నేను ఎంత వేస్తానో. తీయగా వచ్చేస్తుందేమో అని అనుకోవద్దు, ఎందుకంటే నేను వేసేది చాలా తక్కువ, గింజల టైప్లో వేస్తాను అంతే. ఇది 2 గుడ్లు కలిపి అలాగే వేస్తామన్నమాట. మీరు ఒక గుడ్డు అనుకుంటే చేతితో చిన్నది ఇలాగ వేసుకోండి చాలు. ఆ పంచదార వేసుకోండి, మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఈ గిన్నె కొంచెం బౌల్ కొంచెం చిన్నది అయిపోయింది, వేరే దాంట్లో వేస్తున్నాను ఇవి. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి, మంచినీళ్ళు. నాకు ఇది కలపడానికి వల్ల వేరే గిన్నెలో వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిందో. ఇప్పుడు ఇందులో గుడ్లు అనేది చెదగొట్టి వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎక్కడ అనేది చిన్న కారం అది ఉండిపోవడం గట్టా ఏమవదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.